నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్ని సబ్జెక్టుల్లోనూ కూడా వీలైనంత వరకు అప్డేట్స్ని అందివ్వడమే కాకుండా ప్రస్తుత కరెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు టచ్ చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఛానల్ బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ పాలిటీకి ఇది పూర్తిగా స్పెషల్. ఇండియన్ పాలిటీకి సంబంధించిన ప్రతి క్లాసు కూడా దీంట్లో సమగ్రంగా మీకు విశ్లేషించబడుతుంది. ఇండియన్ పాలిటీలో భాగంగా ఈరోజు క్లాస్లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్స్ గురించి మనం నేర్చుకుందాం. షెడ్యూల్స్ లాస్ట్ క్లాస్లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్స్ గురించి నేర్చుకున్నాం. పార్ట్ 1 నుంచి పార్ట్ 25 వరకు ఏ పార్ట్లో ఏ అంశాలు ఉంటాయో మనం సమగ్రంగా వివరించుకోవడం జరిగింది లాస్ట్ క్లాస్లో. ఒకవేళ మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోయినట్లయితే మంగారావు బజ్జా అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అలాగే మిగతా సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. దానికి సంబంధించినటువంటి వీడియోస్ని, మీకు నచ్చిన వీడియోస్ని చూసేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈరోజు క్లాస్లో మనం చూస్తే షెడ్యూల్స్ గురించి మనం నేర్చుకున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి భారత రాజ్యాంగంలో 8 షెడ్యూల్స్ ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం మరొక 4 షెడ్యూల్స్ని భారత రాజ్యాంగానికి యాడ్ చేయడం జరిగింది. గతంలో మనకి ఏబిపిఎస్సి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగింది. భారత రాజ్యాంగానికి ఇప్పటి వరకు ఎన్ని కాల సంచయకులు కలపబడ్డాయి అని చెప్పేసి గతంలో ఏబిపిఎస్సి ఎగ్జామ్లో ప్రశ్న రావడం జరిగింది. భారత రాజ్యాంగానికి ఇప్పటి వరకు 4 షెడ్యూల్స్, కాల సంచయకులు 4 షెడ్యూల్స్ని యాడ్ చేయడం జరిగింది. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి 8 షెడ్యూల్స్ ఉంటే తర్వాత 4 షెడ్యూల్స్ని యాడ్ చేయడం వలన ప్రస్తుతం భారత రాజ్యాంగంలో గల షెడ్యూల్ సంఖ్య అంటే 12. సో ఇది 3 రకాలుగా మనకి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ సంఖ్య 8. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి ఎన్ని కాల పట్టికలు లేదా కాల సంచయకులు లేదా షెడ్యూల్స్ కలపబడ్డాయి అంటే 4. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ భారత రాజ్యాంగం ప్రస్తుతం కలిగి ఉంది అంటే 12. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు షెడ్యూల్ అనేటువంటిది ఏంటి? జనరల్గా మనకి ఆర్టికల్, భాగము, షెడ్యూల్ ఈ 3 పదాలు మనకి ఎక్కువగా రాజ్యాంగాన్ని ఇండియన్ పాలిటీ చదువుతున్నటువంటి సందర్భాల్లో ఈ 3 మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఆర్టికల్, పార్ట్ లేదా భాగము, షెడ్యూల్ లేదా కాలపట్టిక. సో ఈ 3టికి డిఫరెన్స్ అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటిగా పార్ట్, భాగం అనేది కొన్ని ఆర్టికల్స్ యొక్క సముదాయం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు భాగము 1 కనుక తీసుకున్నట్లయితే, పార్ట్ 1 తీసుకున్నట్లయితే ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు అంటే ఒకే విధమైనటువంటి సమాచారాన్ని, అంటే దాదాపుగా ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నటువంటి లేదా ఒకే అంశానికి సంబంధించినటువంటి సమాచారానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కలిసి ఒక భాగంలో పెట్టడం జరుగుతుంది. చూడండి, మనకి టెక్స్ట్ బుక్స్ తీసుకున్నప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఒక 2-3 పాఠాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీర్ణ వ్యవస్థ అనేటువంటి ఒక యూనిట్ తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ అనే యూనిట్లో శరీరంలో ఉండేటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన భాగాలు, జీర్ణాశయ ప్రక్రియ, జీర్ణాశయంలో లేదా జీర్ణక్రియ ప్రక్రియలో ఉపయోగపడే ఎంజైమ్లు, సో ఇలా సెపరేట్ లెసన్స్ అనేటువంటి మనకి కనిపిస్తాయి. ఈ లెసన్స్ అన్ని కలిపి ఒక యూనిట్లో మనకి పెట్టడం జరుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటి యూనిట్లో. సో ఇదే విధంగా మన కాన్స్టిట్యూషన్లో కూడా ఒకే విధమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఆర్టికల్స్ సముదాయం, ఆర్టికల్స్ అన్ని కలిపి ఒక పార్ట్లో పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1 తీసుకున్నట్లయితే ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు పార్ట్ 1లో మనకు పెట్టడం జరిగింది.
భారత భూభాగాలకు సంబంధించి. అదేవిధంగా మీకు ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 దాకా తీసుకున్నట్లయితే రెండవ భాగంలో పెట్టడం జరిగింది, రెండవ భాగం. అలాగే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 దాకా తీసుకున్నట్లయితే మూడో భాగంలో పెట్టడం జరిగింది. సో ఇక్కడ 12 నుంచి 35 ఆర్టికల్స్ అన్ని 35 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్ని కూడా దేనికి సంబంధించినవి? ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినవి. ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 దాకా ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా దేనికి సంబంధించిన ఆర్టికల్స్ అవి సిటిజన్షిప్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. సో పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని కూడా పార్ట్ 2లో పెడితే, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినవన్నీ కూడా పార్ట్ 2లో పెడితే, పార్ట్ 3లో పెడితే, అదేవిధంగా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా పార్ట్ 4లో పెట్టడం జరిగింది. సో ఒకే విధమైనటువంటి అంశానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని కూడా ఒక ముఖ్యంగా ఉన్నటువంటి అలాంటి ఆర్టికల్స్ అన్ని కలిపి ఒక భాగంలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి మీకు ఆర్టికల్ అంటే ఏంటో, భాగం అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది. సో ఆర్టికల్ అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన అంశాలను పూర్తిగా ఒక అధికరణలో పెడతారు, ఒక ఆర్టికల్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ఆర్టికల్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 12 తీసుకున్నాం అనుకోండి. ఆర్టికల్ 12 అనేది తీసుకున్నట్లయితే దీంట్లో రాజ్యము నిర్వచనం గురించి మనకు ఉంటుంది. రాజ్యం డెఫినిషన్ అంటే రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి ఉన్నటువంటి మూడో భాగంలో రాజ్యం అనే పదం ఎక్కడైతే వచ్చిందో దానికి ఈ నిర్వచనం వర్తిస్తుంది అన్నమాట. ఇది ఆర్టికల్ 12లో ఉంది. అదేవిధంగా మనకి ఆర్టికల్ 13 తీసుకున్నట్లయితే మనకి రాజ్యాంగానికి పూర్వం ఉన్నటువంటి చట్టాలు కానీ, రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత ఉన్న చట్టాలు కానీ ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆ చట్టాలు చెల్లకుండా పోతాయి, చెల్లకుండా చేసేటువంటి అధికారాన్ని ఆర్టికల్ 13లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 13లో దానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారం, ఎలాంటి సందర్భాల్లో చట్టాలు అనేటువంటి కొట్టివేయబడతాయి, దాంట్లో సబ్ క్లాస్ రూపంలో 13 సబ్ క్లాస్ 1, 13(2), 13(3). సో ఈ విధంగా మొత్తం ఈ ఒక చట్టాన్ని ఏ విధంగా కొట్టివేసే అధికారం ఉంది, ఫండమెంటల్ రైట్స్కి మరి వైలేషన్ జరిగినప్పుడు ఎలాంటి చట్టాన్ని కొట్టే అధికారం ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఆర్టికల్ 13లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 13 సబ్ క్లాస్ 1 తీసుకున్నట్లయితే రాజ్యాంగానికి పూర్వం ఉన్నటువంటి చట్టాలు మరి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే ప్రాథమిక హక్కులు వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో ఆ చట్టం చెల్లకుండా పోతుందని చెప్తుంది. 13 క్లాస్ 2 తీసుకున్నట్లయితే ప్రస్తుతం చట్టాలు ఏదైతే శాసనసభలు చేసినటువంటి చట్టాలు ఉంటాయో ఆ చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే చెల్లకుండా పోతాయని చెప్తుంది. 13 క్లాస్ 3 తీసుకున్నట్లయితే చట్టం యొక్క నిర్వచనం, ఏది చట్టం పరిధిలోకి వస్తుందో చట్టం యొక్క నిర్వచనం చెప్తుంది. సో ఈ విధంగా ఒకే రకమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక ఆర్టికల్లో పొందుపరచడం జరుగుతుంది. అలాంటి ఆర్టికల్స్ సముదాయమే ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకున్నట్లయితే నెంబర్డ్ ఆర్టికల్స్ అనేటువంటి 395 నెంబర్డ్ ఆర్టికల్స్ అనేటువంటి ఉన్నాయి. 395 ఇది పర్మనెంట్ నెంబర్. 395 అనేది ఎప్పుడు మారదు. ఒకవేళ ఏదైనా కొత్త ఆర్టికల్ వచ్చిందంటే మనకి దీంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 21 అనేటువంటి ఆర్టికల్ ఉంది మనకి. దేనికి సంబంధించింది? రైట్ టు లివ్, జీవించే హక్కుకు సంబంధించింది. కానీ విద్యా హక్కును జీవించే హక్కులో భాగంగా పెట్టాలి అనుకున్నప్పుడు, నూతనంగా ఒక ఆర్టికల్ చేర్చాలనుకున్నప్పుడు మనకి 21A అనేటువంటి ఆర్టికల్ని రాజ్యాంగాన్ని చేర్చడం జరిగింది. ఇలా అనేక ఆర్టికల్స్ రాజ్యాంగంలో చేర్చబడినప్పుడు ఉన్నటువంటి ఆర్టికల్కే ABCD ఇలా మనకి నెంబర్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసుకున్నట్లయితే 16 ఆర్టికల్లో మనకి 16(4) వరకు మనకి 16(4)A 4B వరకు ఉండేవి. ఇటీవల కాలంలో 16(5) అనేటువంటి ఒక క్లాజ్ని చేర్చడం జరిగింది. సో ఒకే ఆర్టికల్లో వచ్చింది, క్లాజ్ వచ్చింది మనకి. అలా కాకుండా కొత్తగా ఒక ఆర్టికల్ రూపంలో పొందుపరచాలి అంటే ఇలా 21A అనేటువంటిది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇలా ఇంగ్లీష్ లెటర్స్ ఇస్తూ, ఒక ఆర్టికల్ ఇంగ్లీష్ లెటర్స్ ఇస్తూ 21A, అదేవిధంగా మనకి ఏదైనా ఒక కొత్త ఆర్టికల్లో పొందుపరచాలనుకున్నప్పుడు ఇలా ABC అనేటువంటి మనకి నెంబర్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కూడా ఒక ఆర్టికల్గా కౌంట్ చేస్తే, 21A కూడా ఒక ఆర్టికల్గా కౌంట్ చేస్తే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టికల్ సంఖ్య మనకి 450 క్రాస్ చేస్తుంది.
అలా కాకుండా నెంబర్ ఉన్నటువంటి ఆర్టికల్స్ మనం చూసినట్లయితే 395 అనేటువంటి పర్మనెంట్ నెంబర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడు కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మన గతంలో అడిగాడు భారత రాజ్యాంగం ఎల్లవేళలా కలిగి ఉండేటువంటి ఆర్టికల్స్ సంఖ్య అని అడిగాడు, 395. సో ఏదైనా వస్తే కొత్త ఆర్టికల్ వస్తే ఇలా 21A అని, సో ఇలా 42A అని ఇలా మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీకు ఆర్టికల్ అంటే ఏంటో, పార్ట్ అంటే ఏంటో తెలిసింది. సో ఇలాంటి ఆర్టికల్ 395 ఉన్నాయి. ఇలాంటి పార్ట్స్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, 22 నెంబర్డ్ పార్ట్స్ ఉన్నాయి. సో మధ్యలో ఏదైనా ఒక కొత్త పార్ట్ని చేర్చాలి అంటే సేమ్ ఇక్కడ లాగే, ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేటువంటి భాగంలోకి ఇంకొక కొత్త భాగాన్ని చేర్చాలనుకున్నప్పుడు 4A అనే నూతన భాగాన్ని చేర్చారు. ఫండమెంటల్ డ్యూటీస్ 4A, ఫండమెంటల్ డ్యూటీస్ కి 4A అనే ఒక నూతన భాగంగా చేర్చడం జరిగింది. సో ఆ విధంగా మనం కౌంట్ చేసుకున్నట్లయితే మొత్తం భాగాల సంఖ్య 25 ఉంటుంది. అంటే నూతనంగా చేర్చినటువంటి భాగాలతో కలుపుకుంటే 4A కానీ, 14A కానీ, 9A కానీ, 9B కానీ ఇలాంటి ఒక 4 పార్ట్స్ అనేటువంటివి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే టోటల్ పార్ట్స్ 25 అవుతాయి, కానీ నెంబర్డ్ పార్ట్స్ ఎప్పుడు కూడా 22 ఉంటాయి. గమనించాల్సిన విషయం. సో ఆర్టికల్ అంటే ఏంటో తెలిసింది, పార్ట్ అంటే ఏంటో తెలిసింది మీకు. మరి షెడ్యూల్ అంటే ఏంటి? షెడ్యూల్స్ అంటే ఏంటి అంటే షెడ్యూల్స్ అనేటువంటివి ఈ ఆర్టికల్స్లోను ఈ భాగాల్లోనూ కాకుండా రాజ్యాంగం అంతా అంటే మనకి 1 to 395 ఆర్టికల్స్ కంప్లీట్ అయిన తర్వాత రాజ్యాంగానికి అదనంగా చేర్చబడినటువంటి అంశాలే షెడ్యూల్స్. చూడండి మన టెక్స్ట్ బుక్ కూడా చూడండి, మొత్తం యూనిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యూనిట్లకు సంబంధించినటువంటి అదనపు సమాచారం అంతా కూడా పాఠ్య పుస్తకానికి చివరిలో కొన్ని పేజీల రూపంలో మనకి యాడ్ చేయబడుతుంది. సో మొత్తం లెసన్స్ అయిపోతే తర్వాత మళ్ళీ వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా యాడ్ చేయబడతాయి చివరిలో, షెడ్యూల్స్ అనేటువంటి. సో అదే విధంగా భారత రాజ్యాంగంలో మొత్తం 22 భాగాలు 395 ఆర్టికల్స్ పూర్తిగా అయిపోయిన తర్వాత కొత్తగా కొన్ని అంశాలను అదనంగా చేర్చడం జరిగింది. సో అలాంటి అదనంగా చేర్చినటువంటి దాన్ని షెడ్యూల్స్ రూపంలో పొందుపరచడం జరిగింది. అంటే రాజ్యాంగానికి షెడ్యూల్స్ చివరన ఉంటాయన్నమాట. సో ఈ షెడ్యూల్స్ను అదనంగా చేరినటువంటి అంశాలన్నీ కూడా ఈ షెడ్యూల్స్ రూపంలో రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అలా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉంటే తర్వాత 4 షెడ్యూల్స్ని పరిస్థితులకు అనుగుణంగా యాడ్ చేస్తే ప్రస్తుతం 12 షెడ్యూల్స్ అనేటువంటివి మన భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆర్టికల్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది, భాగం అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది, పార్ట్ అంటే, అదేవిధంగా షెడ్యూల్ అన్న కూడా ఒక మీకు ఐడియా వచ్చింది. ఈ రోజు క్లాస్లో మనం ఈ 12 షెడ్యూల్స్ గురించి కూడా మీకు క్లియర్గా వివరించుకున్నాం. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీకు పార్ట్స్ 25 పార్ట్స్లో ఉన్నటువంటి అంశాలు, 12 షెడ్యూల్స్లో ఉన్నటువంటి అంశాలు ఎప్పుడు అడిగినా కానీ వెంటనే మీకు గుర్తుకు రావాలి. ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ మొదలుకొని సబ్ ఇన్స్పెక్టర్, గ్రూప్ డి, ఆర్ఆర్బి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ షెడ్యూల్స్ మీద, పార్ట్స్ మీద మనకి ఖచ్చితంగా బిట్స్ లేకుండా ఉండడం అనేటువంటిది జరగని పని. మినిమం ఒక 3 నుంచి 5 బిట్లు ఎప్పుడు కూడా ఈ భాగాలు షెడ్యూల్స్కు సంబంధించి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇది చెప్పాలి అంటే ఇప్పుడిప్పుడే పాలిటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి అభ్యర్థులకి పార్ట్స్ మీద, షెడ్యూల్స్ మీద, ఆర్టికల్స్ మీద కనుక పట్టొచ్చినట్లయితే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కలిగి తర్వాత ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ పూర్తిగా వేలకు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేనటువంటి అభ్యర్థులకు నాణ్యమైనటువంటి క్లాసెస్ను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఛానల్ బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. సో దీన్ని పూర్తిగా అంటే కొంచెం క్లాస్ కాకుండా మొత్తం కంప్లీట్ క్లాస్ అనేటువంటిది మీకు ఉంటుంది. మీరు మంగారావు బజ్జా అనేటువంటిది యూట్యూబ్లో సెర్చ్ బార్లో సెర్చ్ చేసినట్లయితే పాలిటీకి సంబంధించినటువంటి, ఎకానమీకి సంబంధించినటువంటి, మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన వీడియోస్ వస్తాయి. దాన్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో షెడ్యూల్స్ గురించి కనుక మనం చూసినట్లయితే షెడ్యూల్ 1 ఏం చెప్తుంది? షెడ్యూల్ 1 అంటే మనకి 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, వీటికి సంబంధించినటువంటి పేర్ల గురించి చెప్తుంది. షెడ్యూల్ 1 ఏం చెప్తుంది? రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు. సో రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీకి సంబంధించిన పేర్ల గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడగచ్చు మనకి పెట్టు, తెలంగాణ అనే రాష్ట్ర పేరు
ఏ షెడ్యూల్లో పొందుపరచబడింది? ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ స్టేట్కి కొత్తగా ఆంధ్రప్రదేశ్లో విడిపోయినటువంటి ఆ భాగానికి తెలంగాణ రాష్ట్రము అని నామకరణం చేశారు. సో ఈ తెలంగాణ రాష్ట్రం అనే నామము ఏ షెడ్యూల్లో ఉంది అని అడగచ్చు. షెడ్యూల్ 1 లేదా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 యూనియన్ టెరిటరీస్గా విడగొట్టడం జరిగింది. దీంట్లో లడక్ అనేటువంటి యూనియన్ టెరిటరీ సంబంధించినటువంటి పేరు ఏ షెడ్యూల్లో ఉంది అని అడగచ్చు మనకి షెడ్యూల్ 1. సో ఇలా భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 28 రాష్ట్రాలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. 9 కేంద్రపాలిత ప్రాంతాలు కొనసాగుతూ ఉన్నాయి. సో వీటికి సంబంధించి షెడ్యూల్ 1లో వాటికి సంబంధించిన పేర్లకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా పేరు మార్చారనుకోండి, ఇక్కడ మనకి అది రాటిఫై చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా అనేటువంటి పేరుని ఒడిశాగా మార్చారు. పశ్చిమ బెంగాల్ అనేటువంటి పేరుని పశ్చిమ బంగాగా మార్చారు. సో షెడ్యూల్ 1లో మార్పులు చేయాల్సి ఉంది. ఎప్పుడైనా సరే ఒక నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకి ఇలా కొత్తగా పేర్లు పెట్టాల్సినటువంటి సందర్భాల్లో మనకి వాటికి షెడ్యూల్ 1లో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక షెడ్యూల్ 2 సెకండ్ షెడ్యూల్, రెండో షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే జీతభత్యాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారి యొక్క జీతభత్యాల గురించి చెప్తుంది. రాజ్యాంగ పదవులు జీతభత్యాలు అంటే ఓకే, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారి యొక్క జీతభత్యాల గురించి చెప్తుంది షెడ్యూల్ 2. అంటే రాష్ట్రపతి యొక్క జీతం ఎంత, ఉపరాష్ట్రపతి యొక్క జీతం ఎంత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతం ఎంత, గవర్నర్ యొక్క జీతం ఎంత, సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి యొక్క జీతం ఎంత, కంట్రోలర్ అండ్ అటార్నీ జనరల్ యొక్క జీతం ఎంత. సో ఇది గతంలో చాలా సార్లు లో లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనేక సార్లు బిట్స్ అడగడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మనకి ఈ జీతభత్యాల గురించి కనుక మనం చూసినట్లయితే రాష్ట్రపతి యొక్క జీతభత్యం, రాష్ట్రపతి యొక్క జీతభత్యం ప్రస్తుతం 5 లక్షల రూపాయలు. దేశానికి ప్రథమ పౌరుడైనటువంటి రాజ్యాంగ పదవుల్లో అత్యున్నతమైనటువంటి పదమైనటువంటి రాష్ట్రపతి యొక్క జీతభత్యం అంతా 5 లక్షల రూపాయలు లేదా 7,000 అమెరికన్ డాలర్లు. అదేవిధంగా మీకు ఉపరాష్ట్రపతి యొక్క జీతభత్యం చూసినట్లయితే వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి జీతభత్యం చూసినట్లయితే 4 లక్షల రూపాయలు నెలకు. ఓకేనా, ఇప్పుడు సంవత్సరానికి అడిగితే మీరు ఇంటూ 12 పెట్టి ఉంచుకోవడం. ఓకేనా, రాష్ట్రపతి ఆదాయము, రాష్ట్రపతి జీతభత్యం సంవత్సరానికి ఎంత అని అడిగాడు అనుకోండి, ఇంటూ 12, 5 60 లక్షలు. సో నెలకు 5 లక్షల రూపాయలు రాష్ట్రపతి పొందితే 4 లక్షల రూపాయలు ఉపరాష్ట్రపతి పొందడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నర్ యొక్క జీతభత్యం చూసినట్లయితే గవర్నర్ 3,50,000 రూపాయలు, 3,50,000 రూపాయలు రాష్ట్రాల గవర్నర్ల యొక్క జీతభత్యంగా మనం చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యం ఎంత అంటే 2,80,000 రూపాయలు. ఇది మనకి అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతభత్యం ఎంత అంటే 2,80,000 రూపాయలు. అదే మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతభత్యం ఎంత అని అడిగారు అనుకోండి, న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి కాదు, ఇక్కడ న్యాయమూర్తి అని అడిగితే 2,50,000 రూపాయలు. రాష్ట్రపతి 5 లక్షలు, ఉపరాష్ట్రపతి 4 లక్షలు, గవర్నర్ 3,50,000, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2,80,000, సుప్రీంకోర్టు న్యాయమూర్తి 2,50,000 రూపాయలు. ఓకే, మరి అలా కాకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ యొక్క జీతభత్యం సేమ్ 2,50,000. అంటే ఏ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతభత్యాన్ని కలిగి ఉంటాడో కాగ్ కూడా అదే విధమైన జీతభత్యాన్ని కలిగి ఉంటాడు, 2,50,000 రూపాయలు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్
అంటే ఇక్కడ ఎన్నికల కమిషనర్ కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ మనకి ముగ్గురు ఎన్నికల కమిషనర్లతో కూడుకున్నటువంటి వ్యవస్థ, త్రిసభ్య ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క జీతభత్యం అయినా ప్రధాన ఎన్నికల కమిషనర్ అని జీతభత్యం అయినా జీతభత్యంలో మార్పు ఉండదు. మీరు ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఒకే విధమైన జీతభత్యాన్ని, ఒకే విధమైనటువంటి హోదాని కూడా పొందుతారు. హోదాలో కూడా డిఫరెన్స్ ఉండదు. సో ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు మెజారిటీ ప్రాతిపదికన తీసుకుంటారు అంతే చెప్తే, ప్రధాన అనే పేరు చెప్తే ఎన్నికల కమిషనర్ ముగ్గురికి ఒకే రకమైన జీతభత్యాలు, ఒకే రకమైన హోదా మనకు కనిపిస్తాయి. కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క జీతభత్యం కూడా 2,50,000 రూపాయలు. అదేవిధంగా మనకి ఇంకా ముఖ్యమైనటువంటి కేంద్ర స్థాయి పథకం యూపీపీఎస్సీ చైర్మన్. యూపీఎస్సీ చైర్మన్ కూడా మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా 2,50,000 రూపాయలే జీతభత్యం ఉంటుంది. సో కాగ్ కానీ, యూపీపీఎస్సీ చైర్మన్ కానీ, కేంద్ర ఎన్నికల కమిషనర్ కానీ, క్యాబినెట్ సెక్రటరీ కానీ, క్యాబినెట్ సెక్రటరీ, సో వీళ్ళందరికీ కూడా 2,50,000 రూపాయలు జీతభత్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చూసినట్లయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతనికి కూడా 2,50,000 రూపాయల జీతం. ఎందుకంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకే విధమైనటువంటి హోదాను కలిగి ఉంటాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2,80,000, సుప్రీంకోర్టు న్యాయమూర్తి 2,50,000, కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ 2,50,000, కేంద్ర ఎన్నికల కమిషనర్ 2,50,000, యూపీఎస్సీ చైర్మన్ 2,50,000, అదేవిధంగా కేబినెట్ సెక్రటరీ 2,50,000, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా 2,50,000. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానమైన జీతాన్ని కలిగి ఉంటాడు. ఇక హైకోర్టు న్యాయమూర్తి విషయానికి వస్తే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు, న్యాయమూర్తి విషయానికి వస్తే న్యాయమూర్తి 2,25,000 రూపాయలు, 2,25,000 రూపాయల హైకోర్టు న్యాయమూర్తి జీతభత్యాన్ని తీసుకుంటాడు. అదేవిధంగా మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ చైర్మన్ కానీ, రాష్ట్రాల యొక్క ఎన్నికల కమిషనర్లు కానీ 2,25,000 రూపాయల జీతభత్యాన్ని తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఈ విధంగా షెడ్యూల్ 2 ఏం చెప్తుంది అంటే రాజ్యాంగ పదవుల యొక్క జీతభత్యాల గురించి చెప్తుంది. రాష్ట్రపతి 5 లక్షలు, ఉపరాష్ట్రపతి 4 లక్షలు, గవర్నర్ 3,50,000, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2,80,000, సుప్రీంకోర్టు న్యాయమూర్తి 2,50,000, అదేవిధంగా కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ 2,50,000, అదేవిధంగా మనకి యూపీఎస్సీ చైర్మన్ 2,50,000, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లు 2,50,000, కేంద్ర కేబినెట్ సెక్రటరీ 2,50,000, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2,50,000, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి 2,25,000, ఏపీపీఎస్సీ చైర్మన్ 2,25,000, అదేవిధంగా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ 2,25,000. సో ఈ విధంగా రాష్ట్ర కేబినెట్ సెక్రటరీ కూడా మనకి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 మనం కంప్లీట్ అయ్యాయి. ఇక షెడ్యూల్ 3 ఏం చెప్తుంది అంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారి యొక్క ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి చెప్తుంది. ప్రమాణ స్వీకార పద్ధతులు, ప్రమాణ స్వీకార పద్ధతులు. ఇక్కడ గతంలో బిట్ అడిగాడు, షెడ్యూల్ 3 ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి చెప్తుంది కదా, అయితే ఈ క్రింది ఎవరి యొక్క ప్రమాణ స్వీకారాన్ని షెడ్యూల్ 3లో నిర్దేశించలేదు అని అడిగాడు గతంలో ఏపీఎస్సీ ఎగ్జామ్లో బిట్. ఇక్కడ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీరి యొక్క ప్రమాణ స్వీకార పద్ధతులను షెడ్యూల్ 3లో పొందుపరచలేదు. అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం, చాలా 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 ఇంపార్టెంట్. రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారి యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్పింది కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకార పద్ధతులు షెడ్యూల్ 3లో లేవు అనే విషయాన్ని అభ్యర్థులు గమనించుకోవాలి. ఇక షెడ్యూల్ 4, 4వ షెడ్యూల్, చాలా 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 ఇంపార్టెంట్. 4వ షెడ్యూల్ రాష్ట్రాలకు రాజ్యసభలో స్థానాల కేటాయింపు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు 11,
తెలంగాణ రాష్ట్రం యొక్క రాజ్యసభ స్థానాలు మనకి 7. సో ఏ రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ స్థానాలు కేటాయించబడ్డాయి అనేటువంటి విషయాన్ని షెడ్యూల్ 4లో పొందుపరిచారు. అందుకనే గతంలో గ్రూప్ 2లో బిట్ ఏమన్నాడంటే ఒక నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా సవరించాల్సినటువంటి షెడ్యూల్ ఏది అని అడిగాడు. డిఫికల్ట్ అయింది బిట్టు. నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా సవరించాల్సినటువంటి షెడ్యూల్ ఏది అంటే 4వ షెడ్యూల్. ఎందువల్ల 4వ షెడ్యూల్? రాజ్యసభ స్థానాలు ఆ రాష్ట్రానికి, నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ స్థానాలు కేటాయించారో ఈ షెడ్యూల్లో పొందుపరచాలి. కాబట్టి రాష్ట్రం విడిపోయినప్పుడు కానీ, నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ ఖచ్చితంగా 4వ షెడ్యూల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత మనకి ముందు 18 రాజ్యసభ స్థానాలు ఉండేవి. 11 ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, 7 తెలంగాణకు వచ్చాయి. సో ఈ విషయాన్ని అక్కడ 4th షెడ్యూల్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర విభజన జరిగినప్పుడు కానీ, నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ ఖచ్చితంగా సవరించాల్సినటువంటి షెడ్యూల్గా మనం 4th షెడ్యూల్ చెప్పుకుంటాం. చాలా 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 ఇంపార్టెంట్ బిట్, గతంలో కూడా అడగడం జరిగింది. ఇక షెడ్యూల్ 5 వచ్చేసి మనకి షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలు, ఎస్టీ ప్రాంతాల గురించి చెబుతుంది షెడ్యూల్ 5. అదేవిధంగా 6వ షెడ్యూల్ కూడా మనకి అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, సో ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి షెడ్యూల్ తెగల గురించి చెప్తుంది 6వ షెడ్యూల్. అంటే 5-6 షెడ్యూల్స్ ఇంచుమించుగా షెడ్యూల్ తెగల గురించి సంబంధించినటువంటి సమాచారమే 5-6 షెడ్యూల్లో ఉంది. గతంలో కూడా మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఈ బిట్ను అడగడం జరిగింది. షెడ్యూల్ తెగల సంబంధించినటువంటి షెడ్యూల్ తెగలకు సంబంధించిన అంశాలు ఏ షెడ్యూల్లో కలవు అని చెప్పేసి అడిగింది. 5వ షెడ్యూల్లో ఉన్నాయి. సో 6వ షెడ్యూల్లో అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి షెడ్యూల్ ప్రాంతాల గురించి మనకి 6వ షెడ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక షెడ్యూల్ ప్రాంతాలు అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం షెడ్యూల్ ప్రాంతం. ఇక అతి ముఖ్యమైనటువంటి మరొక షెడ్యూల్ 7వ షెడ్యూల్. చాలా 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 ఇంపార్టెంట్ 7వ షెడ్యూల్. గతంలో చాలాసార్లు బిట్ అడగడం జరిగింది 7వ షెడ్యూల్ మీద. ఏంటి 7వ షెడ్యూల్ అంటే లిస్ట్ మెథడ్, జాబితాల పద్ధతి. మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ చెప్పుకునేటప్పుడు చాలా వివరంగా చెప్పుకుంటాం జాబితాల పద్ధతి గురించి. అంటే మనకి ఈ జాబితాల పద్ధతి అనేది 1935 చట్టం నుంచి తీసుకోబడింది. 1935 చట్టం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అతిపెద్ద లిఖిత చట్టం ఏది అంటే 1935 చట్టమే. ఈ చట్టంలో ఉన్నటువంటి దాదాపు 70% అంశాలు మన భారత రాజ్యాంగంలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందుకే కొంతమంది విమర్శకులు భారత రాజ్యాంగాన్ని 1935 చట్టం యొక్క జిరాక్స్ కాపీ, 1935 చట్టం యొక్క ఫోటోస్టాట్ కాపీ, 1935 చట్టం యొక్క నకలు అని చెప్పేసి చాలామంది విమర్శిస్తారు మన భారతదేశ రాజ్యాంగాన్ని. ఎందువల్లంటే 1935 చట్టంలో ఉన్న దాదాపు 70% అంశాలు మన భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అఖిల భారత సమాఖ్య వ్యవస్థ కానివ్వండి, ఓకేనా, అది జాబితాల పద్ధతి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం 1935 చట్టం నుంచి తీసుకున్నటువంటి అంశాలుగానే మనం చెప్పుకోవచ్చు. సో డిడి బసు దీనికి కారణం కూడా చెప్తూ దాదాపు 70% అంశాలు భారత రాజ్యాంగంకి పొందుపరచబడ్డాయి 1935 చట్టంలోని అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో జాబితాల పద్ధతి ఏ షెడ్యూల్లో ఉంది అని చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతూ ఉన్నాడు 7వ షెడ్యూల్. ఏంటి జాబితాల పద్ధతి అంటే మనకి 3 జాబితాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర జాబితా, సెంట్రల్ లిస్ట్. రెండవది రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్టు. మూడవది ఉమ్మడి జాబితా, కాంక్రెంట్ లిస్ట్. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాల్లోనికి రానటువంటి అంశాలు ఏమైనా ఉంటే అవి రెసిడ్యులీ పవర్స్, అవశిష్ట అధికారాల కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, జాబితాల పద్ధతి గురించి చెప్పుకునేటప్పుడు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అండ్ అవశిష్ట అధికారాలు. కొన్ని అంశాలను కేంద్ర జాబితాలో చేర్చడం జరిగింది. సాయుధ దళాలు, ఓకే, బ్యాంకులు, రక్షణ వ్యవహారాలు, పోస్ట్ ఆఫీసులు, రైల్వేలు, ఇలాంటి అంశాలన్నీ కూడా కేంద్ర జాబితాలోకి చేర్చారు. అంటే దాని అర్థం ఏంటి?
ఆయా అంశాల్లోని విషయాల మీద చట్టం చేయాలి అంటే కేంద్రమే చెయ్యాలి, కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటే చెయ్యాలి. రైల్వేలకు సంబంధించిన యాక్ట్ చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. పోస్ట్ ఆఫీసులకు సంబంధించిన చట్టం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా మనకి కేంద్ర జాబితాలో ఉండేటువంటి అంశాల మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? కేంద్రానికి ఉంటుంది. ఇక కొన్ని అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి. పోలీసులు, శాంతి భద్రతలు, భూమి శిస్తు, ఇలా ప్రజా ఆరోగ్యము, ఇలా కొన్ని అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి. సో వాటి మీద చట్టం చేయాలంటే రాష్ట్రాలే చేయాలి. ఉమ్మడి జాబితా కాంకరెంట్ లిస్టు. సో ఉమ్మడి జాబితాలో మాత్రం చట్టం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, విద్య, వివాహము, విద్యుత్తు, విడాకులు, వారసత్వము, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా ఉమ్మడి జాబితా, అడవులు, ఇలాంటివన్నీ కూడా ఉమ్మడి జాబితాలో కాంకరెంట్ లిస్టులో ఉన్నాయి. సో ఉమ్మడి జాబితాలో మాత్రం చట్టం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం అయినా చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా చేయొచ్చు. సో ఒకే అంశం మీద రెండు కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు ఒకే విధమైన చట్టాలు చేసినప్పుడు ఎవరి చట్టం అమల్లో ఉంటుంది అంటే కేంద్రం చట్టమే అమల్లో ఉంటుంది. మామూలు సందర్భాల్లో ఉమ్మడి జాబితాలో అంశాల మీద కేంద్రాలు చట్టాలు చేయొచ్చు, రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు. కానీ కేంద్రం చేసిన చట్టము, రాష్ట్రం చేసిన చట్టము రెండిటికి ఒకదానికి ఒకటి వైరుధ్యం ఉన్నప్పుడు మాత్రం ఉమ్మడి జాబితాలో అంశాల మీద కేంద్ర చట్టమే చెల్లుతుంది. ఇక మూడు జాబితాల్లోనే రాని అంశాలు ఏమైనా ఉంటే అవి అవశిష్టాధికారాలు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ టెక్నాలజీ అవి మనకి రాజ్యాంగం రచించినప్పుడు లేదు అందులో మూడు జాబితాల్లోనూ, ఓకేనా. అంతరిక్ష ప్రయోగాలు, సో ఇలాంటివన్నీ కూడా ఈ మూడు జాబితాల్లో లేనటువంటివి ఏమైనా ఉంటే ఏ అంశమైనా సరే అవశిష్టాధికారం కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. అవశిష్టాధికారాల మీద చట్టం చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంది మన భారతదేశ రాజ్యాంగంలో. నిజమైన సమాఖ్య రాష్ట్రాల్లో అవశిష్టాధికారాల మీద చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ ఇక్కడ మన భారతదేశంలో మాత్రం అవశిష్టాధికారాల మీద చట్టం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. సో ఈ విధంగా జాబితాల పద్ధతి గురించి మనకి 7వ షెడ్యూల్లో ఉంది. సో దీంట్లో ఏం పొందుపరిచారంటే కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో 52 అంశాలని పొందుపరచడం జరిగింది. ఉమ్మడి జాబితాలో 42 అంశాలు, 47 అంశాలు, 47. కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో 47 అంశాలని పొందుపరచడం అనేటువంటిది జరిగింది. అయితే తర్వాత కాలంలో కొన్ని రాష్ట్ర జాబితాలో అంశాలు కేంద్ర జాబితాలోకి రావడం, కొన్ని రాష్ట్ర జాబితాలో అంశాలు ఉమ్మడి జాబితాలోకి రావడం, ఇలాంటి మార్పులు జరగడం అనేది ఏమైంది అంటే కేంద్ర జాబితాలో ఆ అంశాల సంఖ్య 100కు పెరిగింది, రాష్ట్ర జాబితాలో అంశాల సంఖ్య 61కి తగ్గింది, ఉమ్మడి జాబితాలో అంశాల సంఖ్య 52కి పెరగడం అనేటువంటి జరిగింది. అంటే 97, 66, 47 అనేటువంటిది 100, 61, 52గా మారడం జరిగింది. ప్రస్తుతం జిఎస్టి తర్వాత ఈ 100 అంశాలు మరి 98 అంశాలుగా మారిపోయి, ఈ 61 అంశాలు 59 అంశాలుగా మారిపోయి, 52 అంశాలు ప్రస్తుతం 52 అంశాలుగానే ఉన్నాయి. సో ఈ విధంగా జాబితాల పద్ధతి గురించి మనకి 1935 చట్టం నుంచి తీసుకున్న జాబితాల పద్ధతి గురించి 7వ షెడ్యూల్లో ఉంది. ఇక మరొక షెడ్యూలు 8వ షెడ్యూల్. చాలా చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ 8వ షెడ్యూల్ కూడా మనకి అధికార భాషల గురించి చెప్తుంది. అధికార భాషలు 8వ షెడ్యూలు అధికార భాషల గురించి చెప్తుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి 14 భాషలను అధికార భాషలుగా గుర్తించడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి 1950 జనవరి 26 నాటి. కానీ తర్వాత మరొక 8 భాషలు అనేటువంటివి రాజ్యాంగం అధికార భాషలుగా గుర్తించింది. ప్రస్తుతం 22 అధికార భాషలు అనేటువంటివి ఉన్నాయి. ఇది కూడా మనకి బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి ఎన్ని భాషలను అధికార భాషలుగా గుర్తించింది? 14. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత నూతనంగా ఎన్ని భాషలను అధికార భాషలుగా గుర్తించింది? 8 భాషలు. సింధీ కానీ, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి కానీ, అలాగే కొంకణి, మణిపురి, నేపాలి కానీ, సో మొత్తం 8 భాషలు. సింధ్, మణిపురి, నేపాలి, అదేవిధంగా మణిపురి, నేపాలి, బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి, ఓకేనా. అదేవిధంగా మనకి మొత్తం 8 భాషలు. కొంకణి, మణిపురి, నేపాలి.
కొంకణి, మణిపురి, నేపాలి. సో ఈ విధంగా మనకి 8 భాషలు నూతనంగా చేర్చడంతో ప్రస్తుతం 22 భాషలు అనేటువంటివి మనం గుర్తించబడ్డాయి. 8 భాషలు చూసినట్లయితే సింధ్ అనే భాషని మనకి 21వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అదేవిధంగా కొంకణి, మణిపురి, నేపాలి ఈ 3 భాషల్ని కూడా మన రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది 71వ రాజ్యాంగ సవరణ ద్వారా. సింధ్ అనేటువంటి భాషని 21వ రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తే కొంకణి, మణిపురి, నేపాలి అనేటువంటి భాషను 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 71వ రాజ్యాంగ సవరణ. అదేవిధంగా మనకి 92వ రాజ్యాంగ సవరణ తీసుకున్నట్లయితే 92వ రాజ్యాంగ సవరణ తీసుకున్నట్లయితే బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి. సో ఈ విధంగా సింధ్, కొంకణి, మణిపురి, నేపాలి, బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి అనే 8 భాషలను చేర్చడం ద్వారా ప్రస్తుతం 22 భాషలు అనేటువంటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధ్ అనే భాషను చేరిస్తే 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలి అనే 3 భాషలను చేరిస్తే అదేవిధంగా 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి అనేటువంటి భాషలు చేర్చారు. ఇది గతంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ క్రింది వాటిలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడనటువంటి భాష ఏది? బోడో, డోగ్రి, మైథిలి, కొంకణి వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్. అదేవిధంగా బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి అనే భాషలను 2003లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 92వ రాజ్యాంగ సవరణ. ఇటీవల రాజ్యాంగానికి చేర్చినటువంటి నూతన భాషలు ఏవి? రాజ్యాంగానికి చేర్చినటువంటి నూతన అధికార భాషలు ఏవి? బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి. సో చాలాసార్లు దీని 4 వీటి మీద కూడా పెట్టడం జరిగింది. సో సింధ్ అనే భాషను 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో చేర్చారు. కొంకణి, మణిపురి, నేపాలి అనేటువంటి దాన్ని ఏమో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు 1992లో. బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి అనే భాషను 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో 8 భాషలను చేర్చడంతో ప్రస్తుతం 22 భాషలు మనకి ఇక్కడ కంప్లీట్ అవుతున్నాయి. కొంకణి అనేటువంటిది మనకి గోవాలో మాట్లాడతారు కొంకణి, మణిపూర్లో మాట్లాడతారు, నేపాలి వచ్చేసి వెస్ట్ బెంగాల్లో మాట్లాడతారు, బోడో అస్సాంలో మాట్లాడతారు, డోగ్రీ భాష వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో మాట్లాడతారు. అదేవిధంగా మనకి సంతాలి వచ్చేసి వెస్ట్ బెంగాల్లో మాట్లాడతారు, మైథిలి వచ్చేసి బీహార్లో మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో మాట్లాడేటువంటి భాషలు. ఇందులో కూడా అది కూడా మనకి పెట్టడం జరిగింది. కొంకణి భాషను ఏ రాష్ట్రంలో మాట్లాడతారు? గోవా. బోడో అసోం, డోగ్రీ జమ్మూ కాశ్మీర్, మైథిలి బీహార్, సంతాలి వెస్ట్ బెంగాల్. సో ఈ విధంగా మనకి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి అధికార భాషలకు సంబంధించినటువంటి అంశాలు. మనం చెప్పుకున్నాం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ 8 షెడ్యూల్స్ కూడా ఇవి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మరొక 4 షెడ్యూల్స్ని కలపడం జరిగింది అని చెప్పాను. సో ఈ 4 షెడ్యూల్స్ చాలా 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 ఇంపార్టెంట్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కలపబడినటువంటి 4 కాల నిర్ణయ పట్టికలు లేదా కాల సంచయకులు లేదా మనకి షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఒకసారి వాటి గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్, 11వ షెడ్యూల్, 12వ షెడ్యూల్. సో ఈ 4ని కూడా చేర్చడం జరిగింది. 9వ షెడ్యూల్ని 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేర్చడం జరిగింది. రాజ్యాంగానికి చేర్చినటువంటి మొదటి సవరణ 9వ షెడ్యూల్ని చేర్చడమే. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. గతంలో అడిగాడు. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి షెడ్యూల్ 9వ షెడ్యూల్. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాకుండానే రాజ్యాంగానికి షెడ్యూల్ని చేర్చాల్సినటువంటి పని అప్పటికి ఇంకా ఎన్నికలు కూడా జరగలేదు. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు కూడా జరగకుండానే రాజ్యాంగం అమల్లోకి వచ్చి సంవత్సరం కూడా పూర్తవకుండానే
మనకి ఈ 9వ షెడ్యూల్ని 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. సో ఏముంది దీంట్లో అంటే భూ సంస్కరణకు సంబంధించినటువంటి చట్టాలు. అప్పటికే ఆస్తి హక్కుకు సంబంధించిన వివాదాలు తలెత్తడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తి హక్కుకు సంబంధించిన చట్టాలు చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు వాటిని కొట్టివేయడం, న్యాయస్థానాలు కొట్టివేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ 9వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది. ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించినటువంటి అంశాలు, దీనికి భూ సంస్కరణ చట్టాలకు సంబంధించిన అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 9th షెడ్యూల్లోకి చేర్చిన అంశాల మీద న్యాయ సమీక్షకు వర్తించదు. ఏదైనా వివాదాస్పద అంశం, ఏదైనా అంశాన్ని 9వ షెడ్యూల్లోకి చేర్చినట్లయితే దాని మీద సుప్రీంకోర్టు మరి దాన్ని కొట్టివేయలేదు, న్యాయ సమీక్ష వర్తించదు అని చెప్పేసి 9వ షెడ్యూల్లో చెప్పడం జరిగింది. అంటే భూ సంస్కరణ కోసం ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసినప్పుడు వాటిని 9వ షెడ్యూల్లోకి పంపించినప్పుడు ఆ చట్టాల మీద సుప్రీంకోర్టు ఇవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయి, లేదా ఆస్తి హక్కులకు వ్యతిరేకంగా ఉందని వాటిని కొట్టివేయలేదు అని చెప్పేసి 9వ షెడ్యూల్లో పేర్కోవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మొదటగా భూ సంస్కరణ మాత్రమే 9వ షెడ్యూల్లో ఉండేవి, కానీ ఆ తర్వాత చాలా అంశాలు, వివాదాస్పద అంశాలన్నీ కూడా 9వ షెడ్యూల్లోకి వెళ్ళిపోవడం, అవి న్యాయ సమీక్షకు వర్తించకపోవడం అనేటువంటిది గమనించాల్సిన విషయం. తర్వాత కాలంలో కామన్ కాజ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 9వ షెడ్యూల్ కూడా ప్రస్తుతం న్యాయ సమీక్ష వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తమిళనాడులో రిజర్వేషన్లకు సంబంధించి మనకి అక్కడ తమిళనాడులో రిజర్వేషన్ల పరిమితి 50% పెంచుతూ 69% రిజర్వేషన్ తమిళనాడులో ఈ రోజు ఉన్నాయి. సో 69% రిజర్వేషన్ తీసుకోవడం కోసం 76వ రాజ్యాంగ సవరణ చేసి మనకి 76వ రాజ్యాంగ సవరణ, సో దీని ద్వారా ప్రస్తుతం తమిళనాడులో 69% రిజర్వేషన్ అనేటువంటిది అమలవుతోంది. సో 76 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో అక్కడ ఆ విధంగా 50% దాటి రిజర్వేషన్ తమిళనాడు తెచ్చుకోవడం జరిగింది. సో ప్రతిదీ వివాదాస్పద అంశాలన్నీ కూడా 9వ షెడ్యూల్లోకి చేర్చడం ద్వారా వాటి న్యాయ సమీక్షకు వర్తించబడేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పబడడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే కామన్ కేసు తర్వాత 1973 తర్వాత నుంచి కూడా ఈ షెడ్యూల్ కూడా న్యాయ సమీక్షకు వర్తిస్తుంది. ఇక 10వ షెడ్యూల్లో ఏముంది అంటే 10వ షెడ్యూల్లో మనకి పార్టీ ఫిరాయింపుల చట్టం ఇందులో చెప్పండి. పార్టీ ఫిరాయింపుల చట్టం, ఓకే, యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దాన్ని 10వ షెడ్యూల్లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 52వ చాలా ఇంపార్టెంట్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 10వ షెడ్యూల్లోనికి చేర్చడం జరిగింది 1985లో దీన్ని చేర్చడం జరిగింది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్. కొన్ని పుస్తకాల్లో జమ్మూ కాశ్మీర్ అని ఉంది, కానీ జమ్మూ కాశ్మీర్ కాదు, వెస్ట్ బెంగాలే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మొదటిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రంగా మనం ఇక్కడ భావించాలి. ఇక 11వ షెడ్యూల్ కనుక చూసినట్లయితే 73వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీల యొక్క అధికారాలను 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారాలను మనకి 12వ షెడ్యూల్లో జరిగింది. ఇది పంచాయతీలు అధికారాలు, ఇది నగరపాలక సంస్థలకు సంబంధించి మున్సిపాలిటీలు అధికారాలు. సో 73వ రాజ్యాంగ సవరణ 1992లో చేయబడినటువంటి 73వ రాజ్యాంగ సవరణలో ఉన్న పంచాయతీలు అధికారాన్ని 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉన్నటువంటి మున్సిపాలిటీలు అధికారాలను కూడా 1992 దీన్ని కూడా 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో ఈ 73వ రాజ్యాంగ సవరణ వచ్చేసి 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వస్తే, ఈ 74వ రాజ్యాంగ సవరణ 1993 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఈ 4 మీద బిట్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. 1951 మొదటి రాజ్యాంగ సవరణ 9వ షెడ్యూల్ భూ సంస్కరణ చట్టం. అదేవిధంగా 52వ రాజ్యాంగ సవరణ 1985 యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్. 1992 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీల అధికారాలు 11వ షెడ్యూల్. 1992 74వ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీల అధికారాలు 12వ షెడ్యూల్. ఈ 4 షెడ్యూల్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి తరచుగా ప్రశ్నలు వస్తున్నటువంటి టాపిక్. ఇది మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి 12 షెడ్యూల్స్కి సంబంధించినటువంటి
వివరణ. మీరు ఇండియన్ పాలిటీకి సంబంధించి, ఎస్పెషల్లీ పాలిటీకి సంబంధించి మన బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ స్పెషల్. సో దీనికి సంబంధించిన క్లాసులు వినాలన్నా, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి క్లాసులు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ మీకు చూడాలన్నా మంగారావు బజ్జా అని చెప్పేసి మీరు యూట్యూబ్ సెర్చ్లో కనుక సెర్చ్ చేసినట్లయితే మన వీడియోస్ అన్నీ వస్తాయి. సో రాజ్యాంగ భాగాలు, రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ ఆధారాలు, అదేవిధంగా మనకి దీనికి సంబంధించిన షెడ్యూల్స్, సో ప్రతి టాపిక్, అలాగే రాజ్యాంగ పూర్వ చట్టాల గురించి, రాజ్యాంగ పరిషత్ గురించి, ఇవన్నీ కూడా మన క్లాసెస్ మనకి యూట్యూబ్లో ఉండడం జరిగింది. కాబట్టి వాటన్నిటినీ కూడా మీరు చూస్తారని ఆశిస్తున్నాను. చూస్తూనే ఉండండి బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్.